షెకల్లకే బేబీ అమ్మో షెకల్లక దొరగారు బాగా తిరిగి అలసిపోయినట్టున్నారు. నాన్న రా బేటారా, అవదవద. నీకోసమే చికెన్ తెప్పించా, తిను. ఏమా పిల్లోడు కన్నం పెట్టు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. పర్లేదు తిను బేటా, తిను 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 తిను. ఆ, ఇదేదో తేడాగా ఉందండి. బొక్కలే తర్వాత చూసుకుందాం. బాగుందా? సూపర్. తినరా తిను, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు రా తినేది. అవును, ఇంటర్ రిజల్ట్ వచ్చినాయంట, ఏమైంది? అడిగి చూడరు. పర్లేదు చెప్పురా, నేనేమనను. చెప్పు చెప్పు చెప్పు. 3 సబ్జెక్టులు పోయినాయి. అంతేనా? మన పక్కింటి కామరాజ్ వాళ్ళ కొడుక్కి 5 సబ్జెక్టులు పోయినాయంట. అవును. ఆ, పాపం వాడి సిచ్యువేషన్ ఏంటో. వాడికేమొద్దురా, మంచిగా మటన్ తిని పడుకున్నాడంట. అవునా? అయినా రిజల్ట్ ఏముందిరా, ఈ రోజు కాకపోతే రేపు. ఆ, నువ్వు కూడా అందరిలాగా ఫెయిల్ అయితే కొడతావేమో అనుకున్నా. నెక్స్ట్ టైం సప్లీ పక్కా ట్రై చేస్తా. అంతేరా, అంతే అంతే. ఒకవేళ అది కూడా పోయిందనుకో, 2 లక్షలు ఇచ్చావనుకో, మంచి ఫుడ్ బిజినెస్ పెడతా, అందరూ సెటిల్ అయిపోవచ్చు. ఆ, 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 ఆ. కూరలో ఉప్పు తక్కువైంది. పర్లేదు 2 ముక్కలు అడ్జస్ట్ చేసుకుంటా. ఒక్క దెబ్బకి వేసేసావు కదరా నీ అయ్యా. ఊరే మావ, నువ్వేంట్రా ఇక్కడ మటన్ తిని పడుకున్నావు అని చెప్పాడు మా నాన్న. దాంట్లో విషం కలిపారా?